చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ అడ్డుకుంది. రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకుంటున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన నిరసిస్తూ ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఆయన ఎంపీ రెడ్డప్ప ఇంటికి మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోగానే రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. రెడ్డప్ప ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో అటు వైసీపీ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు, ఎదురుదాడి చేశారు. దీంతో పరస్పరం ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకుంటున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు జిల్లా పొంగనూరులో మళ్ళీ హై టెన్షన్ నెలకొంది. ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భగ్గుమన్నారు. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. అసలు మిథున్ రెడ్డి చిత్తూరు జిల్లాలో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అలాగే పెద్దిరెడ్డిని కూడా టీడీపీ కార్యకర్తలు అడుగడుగునా నిరసన తెలుపుతూ అడ్డుకుంటున్న పరిస్థితి. గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను అడ్డుకున్నారు. పొంగనూరు టీడీపీ కార్యకర్తలు మిథున్ రెడ్డి వైసీపీ కార్యకర్తల సమావేశానికి వస్తున్న నేపథ్యంలో గతంలో మిథున్ రెడ్డిని తిరుపతిలోనే హౌస్ అరెస్ట్ చేశారు. అప్పట్లో కూడా హై టెన్షన్ నెలకొంది. అప్పట్లో కూడా ఉద్రిక్తత నెలకొన్న పరిస్థితి. समय माँ भाई ने ऐसे हुआ अब्बा ये बूटाल కూడా వేస్తాడు వాడు. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం వద్ద దృశ్యాలు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి చేరుకోగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎస్, మిథున్ రెడ్డి అసలు పొంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పర్యటనలు గతంలో కూడా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఒక్కసారిగా మిథున్ రెడ్డి చేరుకోగానే టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పెద్ద పెద్ద రాళ్లతో రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారు. దీంతో ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేయడంతో ఇరు వర్గాలు రాళ్ల దాడి చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. రెడ్డప్ప ఇంటి దగ్గర నెలకొన్న ఉద్రిక్తత దృశ్యాలు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మరొకసారి హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. రెడ్డప్ప ఇంటిని టీడీపీ కార్యకర్తలు పూర్తిగా చుట్టుముట్టారు. ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పై. వెరీ డిస్టర్బింగ్ విజువల్స్ ఆన్ ఆర్టీవీ స్క్రీన్. ఒకసారిగా దాడి చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. అసలు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ పొంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ ఇద్దరు నేతలు కూడా గతంలో తమను వేధించారంటూ టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా ఆ ఇద్దరిని చూడగానే పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా టీడీపీ కార్యకర్తలు మసలిపోతున్నారు. ఎస్, ఆ దృశ్యాలే మీరు చూస్తున్నారు. బూటాలు కూడా వేస్తాడు వాడు. ఏట్ బట్రా Yo, pátale, yo.
ఇక బూటాలు కూడా వేస్తా ఉన్నాడు వాడు. మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ పుంగనూరులో అడుగు పెడుతున్నాడంటే చాలు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ఒక్కసారిగా భగ్గుమంటున్నారు. వందలాది సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వారు ఎక్కడుంటే అక్కడ నిరసన తెలుపుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరస్పరం దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. అసలు మిథున్ రెడ్డి వచ్చారంటే లేదంటే పెద్దిరెడ్డి ఇద్దరు వచ్చారంటే చాలు 144 సెక్షన్ ఆంక్షలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు దాడి, ప్రతిగా వైసీపీ కార్యకర్తల ఎదురుదాడి. మొత్తంగా పుంగనూరు ఒక్కసారిగా అగ్నిగుండంగా మారుతుంది. పుంగనూరు అంతా కూడా గందరగోళంగా మారుతుంది. ఈ ఇద్దరు నేతలు పుంగనూరులో అడుగు పెడితే చాలు టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి. అసలు వారిని పుంగనూరులో అడుగు పెట్టనిచ్చేది లేదంటూ గతం నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. తాజాగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి మిథున్ రెడ్డి రాగానే ఒక్కసారిగా వందలాది సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పూర్తిగా రెడ్డప్ప ఇంటిని ముట్టడించారు, రౌండప్ చేశారు, పూర్తిగా రాళ్ల దాడి చేయడం ప్రారంభించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కసారిగా కార్యకర్తలు శాంతించలేదు. అయితే ప్రతిగా వైసీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడి చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మా కొలీగ్ లోకేష్ జాయిన్ అవుతున్నారు. లోకేష్, అసలు మిథున్ రెడ్డి వస్తే చాలు పుంగనూరులో ఒక్కసారిగా భగ్గుమంటుంది. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్న పరిస్థితి. అలాగే పెద్దిరెడ్డి వస్తే కూడా అదే పరిస్థితి. ఏం జరుగుతోంది పుంగనూరులో? టీడీపీ కార్యకర్తలు ఎప్పటికీ శాంతించే అవకాశం ఉంది? రామ్ దాస్, మీరు అన్నట్టుగా నిజంగానే పుంగనూరు నియోజకవర్గంలోకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కావచ్చు, అతని తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి కావచ్చు అడుగు పెట్టేటువంటి పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. ఎన్నికల అనంతరం కూడా, ఏదైతే ఫలితాలు వెల్లడించిన అనంతరం కూడా తమ సొంత నియోజకవర్గమైనటువంటి పొంగనూరులో వెళ్ళడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కావచ్చు, తన తనయుడు ఎంపీ మిథున్ రెడ్డికి అడుగు పెట్టాలంటే నిజంగానే అదొక గండంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్తే టీడీపీ సంబంధించినటువంటి శ్రేణులు ఒక్కసారిగా కూడా ఇద్దరు నేతలపైన ఆగ్రహ జ్వాలలో కురిపిస్తున్నటువంటి పరిస్థితి. గో బ్యాక్ పెద్దిరెడ్డి, గో బ్యాక్ మిథున్ రెడ్డి అనేటువంటి నినాదాలే నేటికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఉన్నట్టున్నట్టు ఇవాళ ఎంపీ మిథున్ రెడ్డి ఎలాంటి సమాచారం లేకుండా కూడా మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప ఇంటికి వెళ్ళడం జరిగింది. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి రెడ్డప్ప ఇంట్లో ఉన్నాడన్నటువంటి విషయాన్ని సమాచారాన్ని తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు వెంటనే అక్కడికి చేరుకోవడం, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని ఒకసారిగా ముట్టడించి ఇంటి పైకి రాళ్లు విసరడమే కాకుండా అక్కడ ఉండేటువంటి వైసీపీ శ్రేణుల పైన దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు రివర్స్ దాడికి దిగడం, ఒక్కసారిగా కూడా పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణంలో ఇప్పటికే ఎన్నికల అనంతరం నుంచి కూడా నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా 144 సెక్షన్ పొంగనూరులో అమలులో ఉన్నప్పటికీ కూడా ఇరు నేతల్ని కూడా ఖచ్చితంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి పరిస్థితితో తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి కూడా పోలీసులు సూచించినప్పటికీ ఆ మాటను పెడచవను పెడుతూ కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డి పొంగనూరు పర్యటన వాయిదా వేసుకున్నటువంటి సంఘటన మనం చూసాం. తాను పొంగనూరు బయలుదేరుతున్నటువంటి ఒక్క సమాచారంతోనే తిరుపతిలో ఉండేటప్పటికే పొంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొనింది. పొంగనూరుకు వస్తే ఖచ్చితంగా అడ్డు పడతాం, రాళ్ల దాడిని సృష్టిస్తాం, భీకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తామని చెప్పి టీడీపీ నేతలు ఇచ్చినటువంటి వార్నింగ్ తో ఎంపీ మిథున్ రెడ్డి తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.